ఈ పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లో సీఎం చంద్రబాబు టూర్ కొనసాగుతోంది. సింగపూర్లో రెండో రోజు పర్యటనలో భాగంగా వివిధ కీలక సమావేశాల్లో పాల్గొంటారు సీఎం. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు, సెమీ కండక్టర్ రంగ విస్తరణే లక్ష్యంగా పలు అంతర్జాతీయ ప్రతినిధుల బృందాలు, ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు చర్చలు జరపబోతున్నారు. ఇక వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం చేయబోతున్నారు. ఆసియా పసిఫిక్ సెమీకాన్ ఎకోసిస్టంపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి చంద్రబాబు హాజరవుతారు. తర్వాత సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. పట్టణాభివృద్ధి ప్రణాళికలపై సుర్బానా జురాంగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, నిపుణులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చిస్తారు. ఇక మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ సహాయ మంత్రి గాన్ సియో హువాంగ్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కాబోతున్నారు సీఎం చంద్రబాబు. అలాగే వరల్డ్ సిటీస్ సమ్మిట్లో లీడర్షిప్ ప్లీనరీ 2 విభాగంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ ఎగ్జిబిషన్ స్టాళ్లు, సింగపూర్ పెవిలియన్, గూగుల్ స్టాల్స్ ను పరిశీలిస్తారు. సాయంత్రం సీట్రియం ప్రతినిధులతో సమావేశమై పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, మెరైన్ రంగాలపై చర్చిస్తారు. అనంతరం ఐహెచ్సి సిఐఐ పియర్స్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని ఏపీ వ్యాపార ప్రతినిధుల బృందంతో కలిసి పెట్టుబడిదారులతో ముఖాముఖి చర్చిస్తారు. దీంతో 2 రోజుల సింగపూర్ టూర్ ముగుస్తుంది. ఇక ఈ టూర్లో భాగంగా నిన్న సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీయ్యారు. ఈ భేటీలో ఏపీకి టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటమ్, ఏఐ, యూనివర్సిటీల్లో పరిశోధనలకు సంబంధించి సహకారం అందించాలని సీఎం కోరారు. అలాగే సెమీకండక్టర్ల తయారీ ఎకోసిస్టమ్ కెపాసిటీ బిల్డింగ్లో తోడ్పాటివ్వాలని సింగపూర్ ప్రధానిని కోరారు చంద్రబాబు. ఇక అమరావతి సహా రాష్ట్రంలోని వివిధ నగర, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ గవర్నెన్స్లోనూ సహకారం అందించాలని తెలిపారు. ఇక ఏపీలోని ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని ప్రతిపాదించారు సీఎం. సింగపూర్ ప్రధానితో అనంతరం ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి లోయన్ లింగ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో సింగపూర్, ఏపీ భాగస్వామ్యంపై చర్చించారు. అంతకుముందు సింగపూర్కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుసగా సమావేశాలవుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయా సంస్థల ప్రతినిధులకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సునీల్ నంబియార్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. సప్లై చైన్, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుపై వైసీహెచ్ గ్రూప్తో చర్చలు జరిపారు. ఆటోమేటెడ్, అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ సప్లై చైన్ సిటీని ఏపీలో నిర్మించే అంశంపై సమావేశమయ్యారు. అటు యుఎన్ హాబిటాట్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో యుఎన్ హాబిటాట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. యుఎన్ హాబిటాట్తో భాగస్వామ్యం కోరుకుంటున్నామన్న చంద్రబాబు ఏపీలో రైజ్ అప్ కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం ప్రతిపాదించారు. ఇక సీఎం చంద్రబాబు ప్రతిపాదనకు యుఎన్ హాబిటాట్ ప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించారు. ఇక ఇవాళ వరల్డ్ సిటీస్ సమ్మిట్, ఇతర కార్యక్రమాలతో పాటు సిఐఐ నిర్వహించే రోడ్ షోతో పర్యటన ముగుస్తుంది. పారిశ్రామికవేత్తలతో భేటీ తర్వాత సీఎం చంద్రబాబు తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు.